క్లీం గ్లం చెప్పండి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం గ్లం గణపతయే నమో నమః. ఓం హ్రాం హ్రీం శ్రీం క్లీం గ్లం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః. ఐసార్లు ఉట్టించండి అక్షరం. श्री पुष्पे पूजयामि धूपमाग्रापयामि घंटानादं श्रावयामि. ओम वानस्पत्योर्भवर्गनानागन्धैः सम्यक् अत्यादिष्ट दशांगुलं पुरुषयेवेदकं सर्वं यद्भूतं विद्यभव्यं उतामृतत्वशेषानः यदन्ये नातिरोहति पितावानस्य महिमा पूजः पादोऽस्याविश्वात्मनः पुरुषः अतो विश्वविक्रामतं शासनानसने अभि तस्मात् विराजयायतां विराजो अतिपौरुषः स जातो अच्चरिष्यत पश्चाद्भूमिमदो पुरः यत्पुरुषेण हविषा देवायज्ञमतन्वतो अस्यासि दाज्यम् ग्रीष्मायत्मशरद्दविः सप्तस्या संपरिदयः विसप्तस्समितकृतः देवायज्ञं तन्वानाः अवत्नं पुरुषं वशं तं यज्ञं वर्षिषि प्रोक्षन्नः पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त साध्या ऋषयिच्छये तस्मात् यज्ञा सर्वातः सर्वाणेज्ञरे चन्दागुंसेज्ञरे तस्मात् जाता अजावयः यत्पुरुषं वेददहो तदिदं व्यकल्पयन्नो मृतेनामृताम्बुरे तस्मै ब्रह्मा च आयुकीर्तिं प्रजान्ददुः भागधेयनेवैनं प्रणयति ब्राह्मणा पौरुषेय उद्धरेतु हरि ओं गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् ओम तत्कं योरावणे महे गातुं गातुं यज्ञपतये दैवी स्वस्ति पेट्लకి ప్రశ్న పెడతారా ప్రశ్నలే అలాగే వినుకొండ ప్రజానికానికి నేను ఎంతో రుణపడి ఉన్నా. నన్ను మూడోసారి శాసనసభ్యునిగా ప్రజలందరూ ఆశీస్సులతో నన్ను గెలిపించినందుకు వారందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా. అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి నన్ను గెలిపించిన విషయాన్ని నేను ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేను. అలాగే వినుకొండ ప్రజలు రుణం తీర్చుకోవాలని ఆకాంక్షతో, ఆశయంతో ఒక్కొక్క అడుగు ముందుకెళ్తున్నాను. నిన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశాను. ఈరోజు మొదటి రోజు ఇక్కడ మొక్కుబడి చెల్లించి ఈ మెట్లు దారి ఎలా ఉంది అనేది పరిశీలన చేయడం కోసం ఇక్కడికి వచ్చాం. అలాగే లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పూజలు అలాగే ఇక్కడ వరసిద్ధి వినాయకుడి దగ్గర పూజలు చేసిన తర్వాత ఈరోజు ఎమ్మెల్యేగా నా మొదటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నా. ఈ కార్యక్రమం సందర్భంగా పాల్గొన్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రత్యేకించి ఈ మెట్లు దారి మరి చాలా కాలంగా మెట్లు పూజ చేయటం భక్తులకి, అలాగే రామలింగేశ్వర స్వామి దర్శనానికి ఇదంతా ప్రాతినిధ్యం సంతరించుకుంది. ఈరోజు మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కంప్లీట్గా బ్లాక్ చేసి ఇటు నుండి వెళ్ళేదానికి మార్గం లేకుండా చేశారు. అంటే బ్లాస్టింగ్ల కార్యక్రమం పూర్తయిన తర్వాత అయినా సరే దీన్ని బాగు చేసి దీన్ని ఈ దాన్ని కూడా మెట్టు దాన్ని కూడా ఓపెన్ చేస్తుంటే బాగుండేది. అది ఈరోజు భక్తులందరి కోరిక మేరకు దీని మీద ఒక కమిటీకి బాధ్యత చెప్తాం. ఈ మెట్లు దారి మరమ్మతులు చేయడానికి, అభివృద్ధి చేయడానికి దానికి ఒక ప్రత్యేక కమిటీ
గతంలో రామలింగేశ్వర స్వామి గుడి కమిటీ ఉంది. ఆ కమిటీని బలోపేతం చేసి అవసరమైతే భక్తుల విరాళాలతో మేమందరం కూడా విరాళాలు ఇచ్చి మరి వినుకొండ పట్టణంలో అలాగే భక్తులందరి సహకారంతో విరాళాలతో ఈ యొక్క మెట్లు పూర్తి చేసే బాధ్యత మెట్లు కమిటీకి అప్పచెప్తాము. ఇది తొందరలోనే పూర్తవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఘాట్ రోడ్డు పరిశీలనకు కూడా ఈరోజు వెళ్తున్నాము. అక్కడ అంటే ఘాట్ రోడ్డు తార్ రోడ్డు వేయటం 5 సంవత్సరాల నుండి పూర్తి కాలేదు. ఇంకా లెవెలింగ్లు కూడా ఇంజనీర్కి చెప్పినట్టు అంటే లెవెలింగ్ అంతా కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. సో ఇంకా ఘాట్ రోడ్డు పూర్తి చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఘాట్ రోడ్డు పూర్తి చేయాలి, తర్వాత తార్ రోడ్డు వేయాలి, ఘాట్ రోడ్డు మీదకి పైన టెంపుల్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి కమిటీ వాళ్ళు దేవాలయ నిర్మాణం బాధ్యతలు కూడా కమిటీ ద్వారా మరి భక్తుల సహకారంతో దేవాలయ రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణం పూర్తి చేస్తాం. మెట్లు దారి యొక్క నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. దానికి కావాల్సినటువంటి పూర్తి చేయుత సహకారం నేను అందిస్తాను. నా శాసనసభ్యుడిగా నా వంతు సహకారం అందిస్తాను. కమిటీకి పెద్దలకి అందరికీ నా సహకారం ఇచ్చి ఇది పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఘాట్ రోడ్డుకి ఇంకా అవసరమైనటువంటి నిధులు తార్ రోడ్డు వేయడానికి నిధులు సరిపోవని చెప్పేసి ఇంజనీర్లు చెప్పడం జరిగింది. దానికి మళ్ళీ ఎస్టిమేషన్ లేపించి తార్ రోడ్డు వేయడానికి తార్ రోడ్డు వేయాలనేది సంకల్పం. ఈరోజు గతంలో చేసిన వర్క్ ఎంతవరకు ఉంది, నెక్స్ట్ చేయాల్సిన వర్క్ ఏంటి, దాన్ని ఒక ప్రణాళిక చేసుకోవడం కోసం ఈరోజు ఇంజనీర్లతో రావడం జరిగింది. ఇవన్నీ కూడా పరిశీలిస్తాం. ఘాట్ రోడ్డు కూడా ఈరోజే వెళ్ళి పరిశీలిస్తాం. ఈ విధంగా శాసనసభ్యుడిగా నేను రామలింగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో గెలిచిన నేను ఈరోజు రామలింగేశ్వర స్వామి ఘాట్ రోడ్డు పూర్తి చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మిత్రులందరితో కలిసి ఈరోజు ఇటు మెట్లుదారి విజిట్ చేస్తున్నాం, నెక్స్ట్ ఘాట్ రోడ్డు విజిట్ చేస్తున్నాం. చక్కటి ప్రణాళిక తీసుకొస్తాం. ఇంజనీర్లతో మాట్లాడి దానికి ఎస్టిమేట్స్ వేయించి ఘాట్ రోడ్డు నిర్మాణానికి ఇంకేమేమి అవసరం ఉందో దాన్ని ఎస్టిమేట్ చేపించి తొందరలోనే చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ ఘాట్ రోడ్డు పూర్తి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపడానికి గెలిపించినటువంటి జనసేన, టీడీపీ, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అట్లాగే ప్రజలు నా వెన్నంటి ఉండాలని, గెలిపించగానే మీ బాధ్యత అయిపోలేదు, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, మంచినీటి సమస్యలు పరిష్కరించాలి, ఇంకా అనుకున్నటువంటి లక్ష్యాలు అన్నీ ప్రతి ఒక్కటొక్కటి అన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని, ప్రజల ఆశీస్సులు కావాలని, సహకారం కావాలని అందరినీ కోరుకుంటూ నన్ను గెలిపించినటువంటి వినుకొండ ప్రయాణికానికి అందరికీ మరొకసారి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మొన్నటిదాకా నేను రెండు నెలల క్రితం దాకా నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. అందరూ కూడా 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నాకు ఈరోజు ఎమ్మెల్యేగా అయిన వాళ్ళు అందరూ కూడా నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు, ప్రజల ఆశీస్సులు ఇచ్చారు, 7 సీట్లు అసెంబ్లీ సీట్లు గెలిపించారు, ఎంపీ సీట్లు గెలిపించారు. అందుకు పల్నాడు జిల్లా ప్రజలందరికీ కూడా గతంలో నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేసిన సందర్భంగా పల్నాడు జిల్లా ప్రజలందరికీ కూడా నేను పేరు పేరున వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. తప్పనిసరిగా దేవుని యొక్క ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి, అభివృద్ధి పదంలో ముందుంచడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. అందరి సహకారం తీసుకుంటానని మనవి చేస్తున్నాను.